నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ఎన్నికలకు ముందు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎస్సీ వర్గీకరణ చేస్తామని జిల్లాను యూనిట్గా తీసుకొని చేయటం జరుగుతుందని చెప్పడం జరిగిందని చెప్పిన మాట ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసి వారి నివేదిక ప్రకారం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి శాసనసభలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మన ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణని రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వారు 5 సిఫారసులతో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ సిఫారసుల అధ్యక్ష ప్రధానంగా మొదటి సిఫారసు ప్రకారం ఎస్సీ ఉపకులాలను వర్గీకరణ చేయాలి అనేది ప్రతిపాదించారు అధ్యక్ష. రెండవ సిఫారసు ప్రకారం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ మొదటి గ్రూపులో రెల్లి మరియు అనుబంధ ఉపకులాలను, రెండవ గ్రూపులో మాదిగ మరియు అనుబంధ ఉపకులాలను, మూడవ గ్రూపులో మాల మరియు అనుబంధ ఉపకులాలను విభజిస్తూ సిఫారసు చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ సిఫారసులో మొత్తం ఎస్సీ జనాభాలో ఈ 3 వర్గాల యొక్క జనాభా ప్రకారం మరియు వారి యొక్క శాతాన్ని బట్టి వారికి రిజర్వేషన్ ప్రతిపాదన వారి శాతాన్ని తెలియజేశారు అధ్యక్ష. దీని ప్రకారం మొదటి గ్రూపులో 1%, రెండవ గ్రూపులో 6.5%, మూడవ గ్రూపులో 7.5% రిజర్వేషన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. 4వ సిఫారసు ప్రకారం అధ్యక్ష ఎస్సీల కొరకు కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి 200 రోస్టర్ పాయింట్ను ప్రతిపాదించారు అధ్యక్ష. మొదటి 100లో 1వ గ్రూపులకు 1 పాయింట్ను, రెండవ గ్రూపులకు 6 పాయింట్లను, మూడవ గ్రూపులకు 8 పాయింట్లను కేటాయిస్తూ రెండవ 100లో 1వ గ్రూపునకు 1 పాయింట్ను, రెండవ గ్రూపునకు 7 పాయింట్లను, మూడవ గ్రూపునకు 7 పాయింట్ల లెక్కన రిజర్వేషన్ రోస్టర్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 5వ సిఫారసులో ఈ రిజర్వేషన్ల అమలు మరియు బ్లాక్ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష ఇప్పటివరకు గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో ఎక్కువ మంది కూడా జిల్లాల వారీగా ఇది రిజర్వేషన్ చేస్తే బాగుండనేటువంటి ప్రతిపాదించారు అధ్యక్ష. దీనికి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా రెల్లి కులస్తులకి ఆ జిల్లా ప్రాంతాల్లోనూ అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా చేసినట్లయితే లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించిన సిఫార్సు కూడా 5వ సిఫార్సులో మెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఏంటంటే జిల్లాల వారీగా విభజన చేయన ప్రతిపాదనను చాలామంది ప్రతిపాదించారు. ప్రస్తుతం జిల్లాల వారీగా రికమెండేషన్ చేయడం లేదు. భవిష్యత్తులో జనాభా లెక్కింపు జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన జిల్లాల వారీగా ఈ సిఫార్సులు వర్గీకరణ అమలు చేయవచ్చు అనేది వారు సూచించారు అధ్యక్ష. ఆ స్టేట్మెంట్ పాయింట్ కూడా ఒకసారి, ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు దీన్ని చెప్పారు కాబట్టి ఒకసారి రీడౌట్ చేస్తాను అధ్యక్ష. There have been requests to fix the percentage of reservation to the subclassified groups by taking district as a unit. There are 26 districts in the state at present and Commission would not like to make any recommendation in this matter. Government may take a view on this at an appropriate time after conduct of next census based upon rational principles, quantifiable data and interstate backwardness అధ్యక్ష. అంటే మనం మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాన్ని కూడా కమిషన్ దృష్టిలో పెట్టడం ప్రజల నుంచి వచ్చిన డిమాండ్కి ప్రస్తుతం ఉన్న దానిలో ఉమ్మడి జిల్లాల స్టేటస్ ఉన్నాయి, 26 జిల్లాలు కొత్తగా ఉన్నాయి కాబట్టి వీటికి ఆ క్లారిటీ లేనందున తర్వాత చేయమనేది ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ రికమెండేషన్ జరిగింది అధ్యక్ష. వీటన్నిటినీ కూడా నేను గౌరవ సభ్యులు తెలియజేస్తూ ఇది ఆమోదించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. భూముల దురాక్రమణ, నకిలీ స్టాంపులు, పత్రాలతో సాగించిన రిజిస్ట్రేషన్ల కేసుల్లో దర్యాప్తు వేగం పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సునిశ్చితంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అక్రమ భూభాగాతాలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులతో ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన మొత్తం 100 కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. నకిలీ స్టాంపులు, పత్రాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో పాటు రిజిస్ట్రేషన్ శాఖల సహకారం, సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. గతంలో నిందితుల అరెస్ట్, ఛార్జిషీట్ దాఖలుపై ఆరా తీశారు.
సమావేశంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు, ఒంగోలు, దర్శి, మార్కాపురం, కనిగిరి డిఎస్సీలు ఆర్ శ్రీనివాసరావు, బి లక్ష్మీనారాయణ, యు నాగరాజు, సాయి ఈశ్వర్, యశ్వంత్, డిసిఆర్బి సిఐ దేవప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీఎస్ పీడీసీఎల్ పరిధిలో ఇప్పటికే 22 సబ్స్టేషన్లకు టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. లోడ్ ఆధారంగా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తామని చెప్పారు. ఎప్పుడో పూర్వకాలం గడిచిన 5 సంవత్సరాల నుంచి ఒక్క పోలు కూడా మార్చలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా చెడిపోయిన ట్రాన్స్ఫారాలన్నీ కూడా రీప్లేస్ చేయాలని అడుగుతున్నారు సార్. తప్పకుండా మొన్న కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజానగరం కాన్స్టిట్యున్సీలో దాదాపు 350 అగ్రికల్చర్ స్పెండింగ్ ఉన్నాయని చెప్పి వారం క్రితమే ఆయన వేరే క్వశ్చన్ ద్వారా రావడం జరిగింది ఎమ్మెల్యే గారు. తప్పకుండా వాటిని కూడా త్వరగా పూర్తి చేసి మొన్న కూడా చెప్పాం, రేపు ఎండాకాలంలో వీటన్నిటి కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నింటిని కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తూ ఉన్నాం సార్. వాటిని తప్పకుండా రాబోయే రోజుల్లో పూర్తి చేసి నెక్స్ట్ వ్యవసాయ సీజన్కి అందిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే కాలువ శ్రీనివాసరావు గారు కూడా అడగటం జరిగింది. దాదాపు సబ్స్టేషన్స్ కొత్తగా సబ్స్టేషన్స్ కావాలని అడగటం జరిగింది. సబ్స్టేషన్స్ని అక్కడ ఉన్న పరిస్థితిని ప్రకారం లోడ్ ప్రకారం తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఇప్పటికే ఎస్పీడీఎస్ఎల్ కింద దాదాపు 22 సబ్స్టేషన్స్ని టెండర్ పిలవటం జరిగింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లోడ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా వరుసన సబ్స్టేషన్స్ రైతులకి అందజేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 513 ట్రాన్స్ఫార్మర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అవి కానీ అదేవిధంగా కండక్టర్ కానీ చాలా పెద్ద ఎత్తున పెండింగ్ ఉందని చెప్పారు. ఇప్పుడే టెండర్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. త్వరగానే పూర్తి చేసి రాబోయే సీజన్కి తప్పకుండా వాటిని అందిస్తామని చెప్తాము. ఏ మేరకు పక్క రాష్ట్రాల్లో ట్రాన్స్ఫారాలు కానీ అదేవిధంగా పోల్స్ కానీ రేట్లు ఉన్నాయని కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 4400, 4600 పైన రేటు ఉంటే వాటి అన్నిటి కూడా ఇప్పటికీ దాదాపు 4600 ఉంది సార్. వివిధ రకాల పోల్స్ ఒక్కో రేటు ఉంటాయి. దాదాపు ఒక రకమైన పోల్ అయితే 9.1 మీటర్, 8 మీటర్ పోల్స్ అయితే దాన్ని 4600 నుంచి 3750 తగ్గించాము. మనం పూర్తిగా తగ్గించుకుంటూ వెళ్తే మళ్ళీ క్వాలిటీ లేకుండా ఉంటుంది. అందుకని చెప్పి క్వాలిటీతో పాటు రేట్లు కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ 25 kV ఉంటుంది, అదేవిధంగా 16 kVలు ఉన్నాయి, 40 kVలు ఉన్నాయి, 63 kVలు ఉన్నాయి, రకరకాల ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఎక్కడ రైతులకు కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ వాడకానికి కానీ ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్స్ తక్కువ రేటుకి ఎక్కువ మంది పాల్గొనే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తారు. సింగరాయకొండ మండలం పాకల బీచ్లో నెడమనూరుకు చెందిన చాట్రగడ్డ సిసింద్రి అనే యువకుడు గల్లంతయ్యాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి బీచ్కి వెళ్లారు. సముద్రంలో మునుగుతుండడంతో అలల దాటికి సిసింద్రి గల్లంతయ్యాడు. స్నేహితుల సమాచారంతో బీచ్కు చేరుకుని డ్రోన్ కెమెరా సాయంతో గల్లంతైన యువకుడి కోసం సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర గాలింపు చర్యలు చేపట్టారు. యువకులు మద్యం సేవించి సముద్రంలో ఈతకు దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 24, 25వ తేదీలలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేయనున్నారు. దీంతో బ్యాంకులకు 4 రోజులు సెలవు దినాలుగా రానున్నాయి. 22వ తేదీ 4 శనివారం, 23 ఆదివారం కావడంతో వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు బ్యాంకుల సమ్మెతో భారత ఆర్థిక రంగం స్తంభించనుంది. కస్టమర్లు సహకరించవలసిందిగా బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు. ఆఫీసర్లు, స్టాఫ్ యూనియన్స్ అన్నీ కలిపి ఈ నెల 24, 25 దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తున్నారు. మెయిన్ ఈ సమ్మె యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆ బ్యాంకులు 5 డేస్ కింద వర్క్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో మా ఒక డిమాండ్. దానికి ఐబీఏ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మొండి వైఖరి వల్ల ఇది ఇంతవరకు అది పనిలో రాలేదు. ఇది మెయిన్ మా యొక్క ఉద్దేశము. ఏ తీసుకున్నా సెంట్రల్ గవర్నమెంట్, రైల్వేస్ ఏ తీసుకున్నా 5 డేస్ వర్క్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ బ్యాంకింగ్ రంగం తప్పితే. ఈ టైమింగ్స్కే మేము చేయట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ డైలీ ఒక 45 మినిట్స్ ఎక్స్ట్రా పని చేసి వారానికి 5 రోజులు పని చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు 10 లక్షల 12 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఈ 12 లక్షల్లో దాదాపు ఒక 4 లక్షలు రిటైర్మెంట్ అయిపోయి ప్రజెంట్ ఓన్లీ 8 లక్షల మంది ఎంప్లాయీసే ఉన్నారు. తగిన రిక్రూట్మెంట్ లేనందువల్ల కస్టమర్లకు మేము సరైన సేవలు అందించలేకపోతున్నాం. వెంటనే
చాలామంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే ఈ బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి అందరినీ రిక్రూట్మెంట్ చేసుకొని టెంపరీ వాళ్ళని, క్లరికల్ని, ఆఫీసర్ మొత్తాన్ని రిక్రూట్మెంట్ చేసుకుంటే చాలామందికి ఉద్యోగ సదుపాయం కలుగుతుంది. రేపు ఈవినింగ్ దీని సందర్భంగా రేపు ఈవినింగ్ మేము ఒంగోలులో బైక్ ర్యాలీ స్టార్ట్ చేసాం. రేపు ఈవినింగ్ 5:30కి ఇక్కడ మన టౌన్ బ్యాంక్ తులసిరామ్ థియేటర్ దగ్గర నుంచి ఎస్బీఐ నుంచి భాగ్యనగర్ 4th లైన్లో భాగ్యనగర్లో ఉన్న స్టేట్ బ్యాంక్, నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆంధ్రా బ్యాంక్ దాకా దాదాపు 200 మంది స్టాఫ్ బైక్ ర్యాలీగా చేస్తున్నాం. అట్లానే ఈ నెల 24, 25వ తేదీ దేశవ్యాప్తంగా మనం సమ్మె స్టార్ట్ చేస్తున్నాము. ఈ చర్చలు మన దాకా జరిగిన చర్చలు విఫలమైనాయి. రేపు ఒక్కసారి చర్చలు పిలిచారు. రేపు కన్నా చర్చలు కనుక సక్సెస్ఫుల్గా కాకపోతే మాత్రం ఈ దేశవ్యాప్త సమ్మె ఉంటుంది. వాళ్ళ 24, 25 సమ్మెలో కనుక వాళ్ళు కనుక ఏమైనా యాక్సెప్ట్ చేయకపోతే ముందు సమ్మె చాలా తీవ్రంగా ఉంటుందని నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రేపు సాయంత్రం మేము బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మరియు 24వ తేదీ, 25వ తేదీ దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నాము. 5 రోజుల పని విధానాన్ని IBA మరియు గవర్నమెంట్ ఒప్పుకుంది మొన్న 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో. కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. దాంతోపాటు 10 లక్షల మంది ఉండాల్సిన మేము బ్యాంకు ఉద్యోగులం ఇప్పుడు 8 లక్షల మంది ఉన్నాము. దాంతోపాటు శాఖలని, బ్యాంకు శాఖలు పెరిగిపోయినాయి, ఖాతాదారుల సంఖ్య పెరిగిపోయింది, ఖాతాదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగులు అందరూ చాలా కష్టపడుతున్నారు. కొంతమంది అయితే మీరు చూసుంటారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీనికి ఇది మా ప్రధాన డిమాండ్. ఇంకా మాకు రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఒంగోలు, ప్రకాశం జిల్లా బ్యాంకు ఉద్యోగులు, అన్ని బ్యాంకులు 9 యూనియన్లు కలిసి మేము బైక్ ర్యాలీ చేస్తున్నాము. దీనికి ప్రజలందరూ సహకరించాలి. అదేవిధంగా 24వ తేదీ మరియు 25వ తేదీ దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ఉద్యోగస్తులు, మేము బ్యాంకు ఉద్యోగులు మేము సమ్మె చేస్తున్నాము. దీనికి మీరు సహకరించాలి. ఎందుకంటే మేము మీకు ఈ కోవిడ్ టైంలో కానీ లేదంటే ఆ డిమానిటేషన్ టైంలో కానీ మేము మా ప్రాణాలు కూడా తెగించి మేము మీకు సహకరించాము. అదేవిధంగా ఇప్పుడు మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాడుతున్నప్పుడు మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లాలోని 8 పంచాయతీలలో ఉప సర్పంచ్ ఎన్నికలు ఈ నెల 27వ తేదీ జరుగుతున్నాయని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటనాయుడు తెలిపారు. ఆయన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. కొండపి మండలం, పెరిదేపి, ఖమ్మం మండలం, తురుమెళ్ల, కొనకలమెట్ల మండలం, నాగంపల్లి, టంగుటూరు మండలం, ఆలకురపాడు, మద్దిపాడు మండలం, నాగులపాలెం, త్రిపురాంతకం మండలం, మిట్టపాలెం, బేస్తవారిపేట పంచాయతీలకు సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి ఓటింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి పంచాయతీ మెంబర్లకు సర్క్యులర్లు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. మన జిల్లాలో ఒక 7 చోట్ల 7 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఖాళీలు ఏర్పడ్డాయి. అంటే రాజీనామా వల్ల కావచ్చు, ఒక చోట మరణించడం వల్ల, 7 చోట్ల రాజీనామాలు చేయటం వల్ల ఈ ఉప సర్పంచ్ పదవులు ఖాళీ ఏర్పడినాయి. వాటికి 27వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గుకోకుండా ఒక అధికారిని అక్కడ ఎన్నికల నిర్వహణ కొరకు ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది. జిల్లా కలెక్టర్ వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అది కొండపి మండలంలో పెరిదేపి, కంభంలో తురిమెల్ల, కొనకనమిట్లలో నాగంపల్లి, టంగుటూరులో 2 చోట్ల, టంగుటూరు మరియు ఆలకూరపాడు, బేస్తవారిపేటలో బేస్తవారిపేట, మద్దిపాడు మండలంలో నాగనపాలెం, త్రిపురాంతకంలో మిట్టపాలెం, ఈ 8 చోట్ల 27వ తారీఖున ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. అధికారులను కూడా నియమించడం జరిగింది. నోటిఫికేషను వీళ్ళు 23వ తారీఖు లోపు వాళ్ళకు సభ్యులకు, ఎవరైతే వార్డు మెంబర్సు, సర్పంచ్లకు నోటీసులు కూడా అందజేస్తారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ ఉత్పత్తులను సాగు చేయడంతో పాటు అధిక ఉత్పత్తులను సాధించేందుకు బయో ప్రొడక్ట్స్ను ఎలా వినియోగించుకోవాలి అనే అంశంతో పాటు 2025-26 ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ తయారీలో భాగంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ముగిసింది. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో ఏపీ ప్రజాస్వామ్య ప్రకృతి వ్యవసాయం
ఖరీఫ్ యాక్షన్ ప్లాన్పై గత 3 రోజులుగా వివిధ అంశాలపై శిక్షణ నిర్వహించారు. యాక్షన్ ప్లాన్ తయారీపై మాస్టర్ ట్రైనర్లు క్షేత్రస్థాయి సిబ్బందిని సన్నద్ధం చేయడం జరిగింది. అనంతరం మండల గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. రైతుల వారీగా సాగు వివరాలు సేకరించి ఉత్పత్తులను అంచనా వేసి కొత్త రైతులను సాగులోకి తీసుకురావడంతో పాటు ప్రస్తుతం సాగులో ఉన్న రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేసేలా ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం డిపిఎం సుభాషిణితో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 3వ రోజు అంటే లాస్ట్ డే. ఈ 3 డేస్లో కూడా మేము వీళ్ళు యాక్షన్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటన్నిటి గురించి తెలియజేశాము. ట్రైన్డ్ మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రతి సబ్జెక్టులో కూడా వీళ్ళని నిష్ణాతులను చేయడానికి వీళ్ళు రేపు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ మండల్ లెవెల్లో కానీ వివో లెవెల్లో కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళని సన్నద్ధం చేశాము. మా క్యాడర్ ట్రైనింగ్స్ అన్నీ అయిపోయాయి. దీని తర్వాత మండల్ లెవెల్లో జరుగుతుంది, తర్వాత వివో లెవెల్లో జరుగుతుంది. తర్వాత డేటా కలెక్ట్ చేసుకుంటామండి. ప్రతి వివోకి వెళ్ళి ప్రతి ఎస్హెచ్జి మెంబర్ దగ్గర కూడా మేము రైతుల దగ్గర డేటా కలెక్ట్ చేసుకుంటాము. ఆ డేటాను బట్టి మేము వ్యాలిడేట్ చేసుకుంటాము. ఇప్పటివరకు ఏ స్టేజ్లో ఉన్నామో రేపు 25-26లో మేము ఎలా ప్లాన్ చేసుకొని మిగిలి ఉన్న రైతుల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు చేస్తున్న రైతులను ఇంకా హై అండ్ మోడల్స్ ఎలా చేయించాలి అనేది ప్లాన్ చేసుకొని 25-26లో ఆ ప్లాన్ ప్రకారము మేము ఆ ప్లాన్ అంతా కూడా మనం ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి L3 ICRPలు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, మరి ఎంటీలు వీరిని ఇక్కడ పిలిపించి వీరికి ఇక్కడ ఈ శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతోంది. KAP రేపు ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ గ్రామ స్థాయిలో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ KAPపై అవగాహన కల్పించి వారు ఎటువంటి పద్ధతులు అవలంబించాలి, ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా అధికంగా లాభాన్ని ఆర్జించి ఎక్కువ ఉత్పత్తులు చేయాలి, అదేవిధంగా వీరి అధిక ఉత్పత్తి పొందడానికి ఎటువంటి బయో ఇన్పుట్స్ వీరికి అందజేయాలి, వాటి ప్రిపరేషను మొదలైన వాటిపై అవగాహన కలిగించడం కోసం వీరికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. దీనిపై ఈ శిక్షణా కార్యక్రమం రెసిడెన్షియల్ ట్రైనింగు ఇక్కడ మన DPM గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతోంది. గతంలో జరిగినటువంటి 6 బ్యాచ్లు అయ్యాయి. ఇది 7వ బ్యాచ్తో ఈ ట్రైనింగ్ కార్యక్రమం అంతా కూడా మొత్తం పూర్తవుతుంది. తర్వాత మండల స్థాయిలో కన్వర్జెన్స్ మీటింగులు, తర్వాత గ్రామ స్థాయిలో వివో స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు జరిగి తదుపరి ఈ యొక్క KAPకి సంబంధించి వారు ఏం చేస్తారనేది కూడా మేము ఇక్కడ స్వీకరించడం జరుగుతుందండి. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో నేను క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ మెయిన్ ఎందుకంటే ఉత్పత్తి ఎంత వస్తుంది, మనకు ఈల్డ్ క్యాల్కులేట్ చేసుకుంటే మనం చేసే న్యాచురల్ ఫార్మింగ్ ఎంతవరకు ఫార్మర్స్కి తోడ్పడుతుందో మనకు తెలుస్తుంది. ఆ ఉత్పత్తుల ద్వారా మనం ఇంకే ప్రాక్టీసెస్ వాళ్ళని ఇంటిగ్రేట్ చేయొచ్చో, ఇంకే క్రాప్స్తో వాళ్ళు ఎక్కువ ఉత్పత్తులు లాభం గడించగలుగుతారో వాటి గురించి CCE ఎక్స్పెరిమెంట్స్ ఒక ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్ ద్వారా ఉత్పత్తి తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా మనము ఇంకా ప్రాక్టీసెస్ని నగరంలోని CVN రీడింగ్ రూమ్ వద్ద నుండి కోర్టు ప్రాంగణం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. CVN రీడింగ్ రూమ్ వద్ద ఇప్పటికే గతంలో నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాతా శిశు వైద్యశాల తదితర ప్రాంతాలను పరిశీలించి విస్తరణ పనులకు చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించి పలు సూచనలు చేశారు. వేసవిలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకొని ప్రయాణాన్ని సంతోషంగా జరుపుకోవాలని రైల్వే ఇన్స్పెక్టర్ షేక్ మౌలా షరీఫ్ కోరారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రయాణికులు వారి విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఛార్జింగ్లు పెట్టి నిద్రలోకి జారుకోవడం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అపరిచిత ప్రయాణికులను నమ్మి మోసపోవద్దన్నారు. ఇటీవల ఒక మహిళ చెన్నై నుండి పినాకిని ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన 4 వ్యక్తులు ఆమెతో మాట్లాడుతూ పరిచయం చేసుకుని మత్తుమందిచ్చి మెడలోని బంగారు ఆభరణాలను దొంగలించుకోవడం జరిగిందన్నారు. ఆ కేసులో 4 నిందితులకు గాను 2 అరెస్ట్ చేసి నెల్లూరు రిమాండ్ పంపించామన్నారు. దొంగతనాలు నివారించేందుకు రైల్వే పోలీస్ స్టువర్టుపురం నుండి తెట్టు రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో రైల్వే ఎస్ఐ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనకి సమ్మర్ ఎండాకాలం అనేది స్టార్ట్ అయింది. రైళ్లలో ప్రయాణికులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ముందుగా మనం తెలియచేద్దాం. ప్రయాణికులు ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, రైళ్లలో తాము ప్రయాణించేటప్పుడు తమ కుటుంబ సభ్యులు మాత్రమే తమకు తెలిసిన వారై ఉంటారు. తమతో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వారు మాత్రమే వాళ్ళకి తెలిసిన వాళ్ళై ఉంటారు. మిగతా రైల్లో ప్రయాణించేటటువంటి వ్యక్తులందరూ కూడా అనుచిత వ్యక్తులు మరియు వారిలో అనుమానిత వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే నేరస్తులు ఉండొచ్చు. సమాజంలో అన్ని రకాల వ్యక్తులు కూడా, అన్ని రకాల ప్రజలు అందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు రైలులో. కాబట్టి రైలులో ప్రయాణించేటప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలి. రాత్రి వేళల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు మనం ఇంట్లో నిద్రించినట్లుగా రైల్లో కూడా నిద్రిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇది దొంగలకు ఒక అనువుగా మారుతుంది. మా యొక్క సర్కిల్ పరిధి స్టువర్టుపురం నుండి స్టార్ట్ అయ్యి తెట్టు వరకు ఉంటుంది. ఈ యొక్క పరిధిలో నేరాలని నియంత్రించేటటువంటి ఉద్దేశంతో మనం రైళ్లలో బీట్లు, పెట్రోలింగ్ చేయడం జరుగుతూ ఉంది. అలానే ప్లాట్ఫామ్ మీద కూడా మన యొక్క పోలీస్ సిబ్బంది నిరంతరం 24/7 ఒంగోలు రైల్వే స్టేషన్, చీరాల, వేటపాలెం, సింగరాయకొండ, తెట్టు ఈ అన్ని స్టేషన్లో కూడా మనం మన యొక్క సిబ్బందితోటి ప్లాట్ఫామ్ మీద విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. రాత్రి వేళలో మీరు మీ యొక్క మెడలో సొమ్ములు ధరించి ఉంటారు కాబట్టి ఆ నగలు ధరించి ఉన్నప్పుడు ఆ నగల్ని కిటికీలో నుంచి దొంగతనం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ కిటికీ యొక్క డోర్స్, విండో యొక్క డోర్స్ని క్లోజ్ చేసుకొని పడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే సమ్మర్లో గాలి ఆడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణికులందరూ కూడా విండోస్ ఓపెన్ చేసి పడుకుంటారు. అలాంటి సమయంలో మీ మెడలో ఎటువంటి నగలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయవలసిందిగా మా వైపు నుండి కోరుచున్నాము. మనకి పినాకిని ఎక్స్ప్రెస్లో జరిగినటువంటి నేరానికి సంబంధించి స్టూపిఫైయింగ్ డ్రగ్ కేసు అని అంటారు. ఈ కేసులో మనం ఈ యొక్క నార్త్ ఇండియన్ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా తదుపరి మేము టవర్ డంప్స్ని తీసుకొని అనాలిసిస్ చేసి ముద్దాయిలను గుర్తించడం జరిగింది. ఆ ముద్దాయిల్లో A1 మరియు A2లను ఒకరిని రాయ్పూర్ ఎయిర్పోర్ట్ నందు అరెస్ట్ చేయడం జరిగింది, మరొకరిని హర్యానాలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక మిగతా 2 వ్యక్తుల గురించి ఇంకా గాలిస్తూ ఉన్నాము. అతి త్వరలో వారిని కూడా పట్టుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా జైలు నందు రిమాండ్కి పంపించడం జరిగింది. మేజిస్ట్రేట్ ఎదురు అంటే మనం అక్కడే హర్యానాలోనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో జడ్జి గారి ఎదుట ప్రొడ్యూస్ చేసి తదుపరి నెల్లూరు జిల్లా జైలు నందు వారిని రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రజెంట్ 2 ముద్దాయిలు కూడా నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా ప్రకటించి జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూనాటి ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు, దొనకొండ పారిశ్రామిక కారిడారును, వెలుగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ, సంగమేశ్వరం, పాలేటిపల్లి రిజర్వాయర్ల నిర్మాణానికి పూర్తిగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలానే దొనకొండ కారిడార్, కనిగిరి, నిమ్స్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.
నడికుడి శ్రీకాళహస్తి రైల్వే నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ఫ్లోరిన్ను నివారించి రక్షిత మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పెంచాల హనుమంతరావు, కల్పన, రాజ్యలక్ష్మి, కంకణాల ఆంజనేయులు, వేసపోగు బాలకోటయ్య, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేటాయించాలి. ప్రకాశం జిల్లా అభివృద్ధికి 10,000 ప్రదానం చేయండి. ఈ రోజునే ప్రాజెక్టు పూర్తి చేయడానికి, బడ్జెట్ పూర్తి చేయడానికి, బట్లకమ్మ పాలేటిపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. అర్హులైన పేదలందరికీ టిడ్కో ఇళ్లని కేటాయించాలి. అర్హులైన పేదలందరికీ టిడ్కో ఇళ్లని. బడ్జెట్ సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి. అందులో ప్రకాశం జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగింది. నీటిపారుదలకి లేవు, తాగునీటి సమస్య పరిష్కారానికి లేదు, పరిశ్రమలు లేవు. మరి ఈ జిల్లా నుంచి తీసుకెళ్తున్న ఆదాయం ఏంటి మీ సంగతి? ఈ జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి 15,000 కోట్ల రూపాయలు మీరేమో వసూలు చేస్తున్నారు. ఈ జిల్లా కేటాయింపులో కనీసం 1000 కోట్లు కూడా లేవు. దీన్ని ఏమనాలి? ఈ జిల్లా ఎమ్మెల్యేలకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు అక్కడ సరిగ్గా లేవనెత్తి గళమిప్పి గట్టిగా మాట్లాడి నిధులు తీసుకొస్తారా? జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడలేకపోతే మీరు అక్కడ ధర్నా చేయండి. ధర్నా చేసి జిల్లా కోసం కదా మీరు అక్కడ కూర్చుంది. జిల్లా అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకురాలేకపోతే జిల్లా ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మీరు గళమిప్పండి, జిల్లాకు నిధులు తీసుకురండి. జిల్లాకు నిధులు తీసుకురాలేకపోతే ఇది జిల్లా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని తెలియజేస్తాం. అట్లాగే ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా ప్రకటించడమే కాదు, దానికి 10,000 కోట్లు నిధులు కేటాయించాలని చెప్పని సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా ఇంతటితోటి మేము ముగించేది కాదు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా నడపాలని చెప్పి అనుకుంటున్నాము. వెనకబడిన ప్రాంతాలతోటి ప్రకాశం జిల్లాని 1970లో ఏర్పాటు చేశారు. ఈ వెనకబాటు నుంచి బయటపడేదానికి ఇక్కడ ప్రాజెక్టులు, పరిశ్రమలు నిర్మాణం చేయాలి. అందుకు కనీసం 10,000 కోట్లు కావాలి. అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా ప్రకటించింది. ప్రకటన అయితే చేసింది కానీ 10 పైసలు కూడా నిధులు కేటాయించలేదు. కానీ బడ్జెట్లో చూస్తే కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించారు. 300 కోట్లతోటి వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ఎట్లా పూర్తవుతుందని చెప్పి మేము అడుగుతున్నాము. ఆ విధంగా వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి గొల్లకమ్మ, పాలేటిపల్లి, సంగమేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి. కనిగిరి నిమ్స్, దొనకొండ పారిశ్రామిక కారిడార్ని ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రయత్నం చేయాలి. దర్శిలో డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. వీటితో పాటు జిల్లాలో ఉన్నటువంటి నీటి సమస్యల్ని పరిష్కరించి ప్రజలను ఆదుకునే దానికోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాకు 150 రోజుల నుంచి 200 రోజుల దాకా ఉపాధి హామీ పనులు కల్పించాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవి చేయకపోతే రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పని తెలియజేస్తాం. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒంటిపూట నడపాలని నిర్ణయించినట్లు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేమ సుజన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఒంటిపూట బడులు జరపాలని అంగన్వాడీ సెంటర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనాన్ని పెట్టి వారిని ఇంటి దగ్గర ఆయాలు వదిలిపెడతారన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం వలన అంగన్వాడీ స్కూల్స్కి హాఫ్ డే స్కూల్స్ ఇవ్వటం జరిగింది. జీవో ప్రకారంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు పిల్లలు ఉంచడం జరుగుతుంది సెంటర్లో. ఈ ఎండలు ఎక్కువ ఉండటం వల్ల పిల్లలకి వాటర్ ఎక్కువగా ఇవ్వటము, పిల్లల్ని బయట ఎండల్లో తిప్పకుండా అంగన్వాడీ స్కూల్లోనే 12 వరకు ఉంచి భోజనం పెట్టి పంపించవలసిందిగా జీవో రిలీజ్ చేశారు. అదేవిధంగా పిల్లలకు కూడా ఎక్కువగా బయట తిరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు. మధ్యాహ్నప్పుడు కూడా కాసేపు పిల్లల్ని మా అంగన్వాడీ సెంటర్లో మేము అలాగే కాసేపు నిద్రపిస్తాము. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మధ్యాహ్నం పూట బయటికి పోనీయకుండా ఇంట్లోనే ఉంచేటట్టుగా చూసుకోవాలి. జిల్లాలో మొత్తం అంగన్వాడీ సెంటర్లు 2,676 ఉన్నాయి. మినీ సెంటర్లు 227 సెంటర్లు ఉన్నాయి. అలాగే పిల్లలు వచ్చేసరికి ప్రీ స్కూల్ పిల్లలు 68,631 మంది పిల్లలు ఉన్నారు. ప్రీ స్కూల్ పిల్లలు వీళ్ళకి మనము అంగన్వాడీ సెంటర్లోనే భోజనం పెడతాము. వాళ్ళకి భోజనము మెనూ ప్రకారంగా భోజనము ఇవ్వటం జరుగుతుందండి. తర్వాత వీళ్ళకి చిన్నపిల్లలకు వచ్చేసరికి బాలామృతం అనేది 2.5 కేజీ ప్యాకెట్ ఇస్తున్నాం ఇంటికి. అది తల్లిదండ్రులు పిల్లలకే పెట్టాలి. అదేంటంటే కొంతమంది తల్లులు వాడుతున్నారని తెలిసింది. అలా చేయకుండా పిల్లలకే తినిపించాలి. దాంట్లో మంచి పోషక విలువలు కలిగినవి ఉన్నాయి. అవి పిల్లలకే పెడితే మంచి బలంగా బిడ్డలు తెలివిగా కూడా ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆధ్వర్యంలో వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు జిల్లా ప్రధాన విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ మీటర్ రీడర్స్ ధర్నా నిర్వహించారు. ముందుగా సిపిఐ కార్యాలయం నుండి నగరంలో ర్యాలీని నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ విషయం దాటవేస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచాల సిద్ధయ్య విమర్శించారు. మీటర్ రీడర్లకు ఎస్కో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 కంపెనీల పరిధిలో ఒకే పని దినాలు అమలు చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. ఇచ్చిన హామీలు ఏమాత్రం అమల్లోకి రానందునే ధర్నా చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. సబ్స్టేషన్లో ఐటీఐ అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్లుగా, వాచ్మెన్లుగా నియమించాలని, నూతనంగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసుల్లో అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్స్గా, అటెండర్స్గా నియమించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీరామ్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు రత్నరాజు, ఉపాధ్యక్షులు బొప్పరాజు నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్, సాహిద్, హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేసే మీటర్ రీడర్స్ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ఎస్సీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వమని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలో ఎస్సీ గారి ఆఫీస్ ముందు ధర్నా తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ డిమాండ్స్ 4 డిమాండ్స్ ఉన్నవి. ఒకటి, పీస్ రేట్స్ గతంలో కాంట్రాక్ట్ 3 రూపాయల 50 పైసలు కాంట్రాక్ట్ పడుకొని 3 రూపాయల 10 పైసలు మాత్రం ఇస్తున్నారు. అలా కాకుండా 3 రూపాయల 50 పైసలు వాళ్ళకి ఇవ్వాలి. రెండవది, అకౌంట్ జీతాలు చేతులకి ఇస్తున్నారు, అట్లా కాకుండా బ్యాంక్ అకౌంట్ ద్వారా జీతాలు రావాలి, ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వాలి. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, స్మార్ట్ మీటర్లు రన్నింగ్లోకి వస్తే వీళ్ళ జీవితాలు ఉపాధి దెబ్బతింటుంది. కాబట్టి ప్రత్యేకంగా కొత్తగా వచ్చే సబ్స్టేషన్లో ఇప్పుడు పనిచేసే విద్యుత్ మీటర్స్కి ముందు అవకాశం కల్పించి తర్వాతే వేరే ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో కలిసి వచ్చే రాజకీయ నాయకులని, పార్టీలని, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన పోరాటం చేపడతామని చెప్పేసి ఏఐటీసీగా దాటిన దాకా వాడ మల్లయ్య, తర్వాత బోడి మల్లయ్య అని వీళ్ళకి ఎలక్షన్ టైంలో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఇళ్ల దగ్గర స్మార్ట్ మీటర్లు బిగిస్తే పీక్ అవతల వారేమని చెప్పాడు. ఇవాళ అదే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మీటర్లు చిన్న చిన్న షాపులకి అన్నిటికీ బిగించడం అయిపోయింది. ఇళ్ళకి బిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం మొదలైతే ఆ రోజు ఆయన ఏదైతే చెప్పాడో అది గాలి కొట్టుకుపోయి ఇవాళ వీళ్ళందరూ కూడా బజార్ను పడేటటువంటి పరిస్థితి ఉన్నది. జిల్లాలలో ఆయా ఎస్సీ ఆఫీసుల్లో వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించండి. ఇంకా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించలేకుండా ఇంకా ఏదైనా కొంతమంది జనం ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అనేక డిపార్ట్మెంట్ల్లో బోర్డని ఖాళీ, వేలాది ఖాళీలు ఉన్నాయి. ఈ కొద్ది మందిని మీరు అబ్జర్వ్ చేసుకోవడం ఏమాత్రం ఇబ్బందికరం కాదు. కాబట్టి ఆ మేరకు మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఈ హామీల మేరకు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉన్నాం. ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈరోజు మేము ఒక విద్యుత్ డిపార్ట్మెంట్కి వెన్నుముక్కలా గుణిత సేవ అందించినాము. ఈరోజు మా బతుకులు రోడ్డును పడ్డాయి. ఎలా పడ్డాయి అంటే స్మార్ట్ మీటర్ రూపంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లకి సిమ్ సిస్టమ్ పెట్టడం వల్ల మా ఉపాధి పోయిద్ది. మేము నెలల ఇంటి తిరిగి రీడింగ్ తీసే వ్యవస్థ ఉండదు ఇంకా. కాబట్టి మా బతుకులు రోడ్లు పడతాయి. మేము ఉమ్మడి ప్రకాశం జిల్లా 250 మంది ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4500 మంది ఉన్నాం. ఆ 4500 మంది కూడా అందరికి ఓటు హక్కు కలిగే ఉంది. మా కుటుంబాలకు ఓటు హక్కు కలిగి ఉంది. కాబట్టి దయ ఉంచేసి ఈరోజు మా బతుకులు రోడ్డు పడ్డాయి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన కల్పించాలి. విద్యుత్ డిపార్ట్మెంట్లో కూడా మాకు సమాన కల్పించాలి.
ప్రతి విద్యుత్ డిపార్ట్మెంట్లో ఈ 4,500 మందిని సరిపోయేటట్టుగా ఉన్నారు. కాబట్టి మేము దైవం చేసి మేము గతంలో ఈ కూటమి ప్రభుత్వం రాకముందే నారా లోకేష్ కూడా పాదయాత్రలో కూడా మేము కలిసి అతనికి మా సమస్యల వినతి పత్రం ఇచ్చాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా సమస్యలు వినతి పత్రాలు ఇచ్చాము. అయితే మా కూటమి ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికి 9-10 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఏ న్యాయం చేయదు. మాకు న్యాయం చేయాలని లేని పక్షంలో రేపు పొద్దున పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని కోరుచున్నాం. మేము అన్నీ వదిలిపెట్టుకొని దీన్ని నమ్ముకొని ఉన్నాము. ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలా? ఒక్కొక్కరి వయసు 30, 40, 50 సంవత్సరాలు ఉంది. న్యాయం చేయండి. ఇంత అన్యాయం ఎప్పుడు ఎక్కడ చూడలేదు. న్యాయం చేయమని మేము బతిలో ఆడుకుంటున్నాం. మీరు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం. మాకు న్యాయం చేస్తామన్నారు మీరు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి ఆలోచించండి. లోకేష్ సార్ మీరు ఎన్నోసార్లు ఎంతోమంది మాట చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా అందరి సమస్యలు వింటున్నారు. మా సమస్య కూడా వినండి. 4,500 మంది ఉన్నాము, రోడ్ల మీద పడుతున్నాము. మీరు ఎంతోమందికి న్యాయం చేశారని మీకు దండం పెడతాం సార్. మాకు న్యాయం చేయమని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 21/3/2025 శుక్రవారం. సహారీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:26 టీ న్యూస్లో నేటి మాట. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేవు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.